ఈరోజు మనం నిన్న ఒక టాపిక్తో మాట్లాడుకున్నాము, ఏం చేస్తే బాగుంటుంది అనేసి. ఈరోజు వచ్చేసి నేను ఇంకొకటి సొల్యూషన్ చెప్తున్నానండి. చాలా వరకు నేను మా పక్కన ఒక షాప్ ఉంది, వెళ్ళాను. అక్కడ పాలు పెరుగు ఎప్పుడు డైలీ తీసుకుని వస్తానన్నమాట. అక్కడ బోర్డు ఏమని రాసి ఉంది, ఇక్కడ ఇడ్లీ అంటే ఇడ్లీ పిండి దోశ పిండి దొరుకుతుంది అని బోర్డు రాసింది. అది మళ్ళీ షాప్ ఏం షాపు? కిరాణం షాపు. అది కిరాణం షాపు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిరాణా షాపులో కూడా మనకు పిండి అనేది దొరుకుతుంది. అలాంటిది మీరు ఇళ్ళల్లో ట్రై చేయండి. మీ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళకు మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చిన్న ఒక బోర్డు రాసి మీ ఇంటి ఎదురుగా పెట్టేసి, ఇక్కడ ఫ్రెష్ అయిన రుబ్బు దొరుకుతుంది, దోశ రుబ్బు, ఇడ్లీ రుబ్బు అనేసి మీరు పేరు పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ కేజీ పిండితో మీరు మొదలు పెట్టుకోండి. సేల్స్ అయితే ఓకే, అవ్వలేదనుకుంటే మీరే వండుకొని తింటారు. కొత్తలో పెద్దగా ఎవరికి తెలియదు సేల్స్ ఎలా చేసుకోవాలా అనేది. బోర్డు రాసి పెట్టుకున్నారు అనుకోండి, మీరు బోర్డు రాసి పెడితే కనుక 10 మంది తిరుగుతూ ఉంటారు కదా. 10 మంది తిరుగుతూ ఉంటే ఒక మనిషి నుండి అది పాస్ అయిపోతుంది మాట అనమాట. అంటే అక్కడైతే ఇంకా పిండి తాజా పిండి దొరుకుతుంది. మీరు చిన్న ప్యాకింగ్లు చేసి పావు కేజీ నుండి అర కేజీ, పావు కేజీ, కేజీ ప్యాకెట్లు 3 రకాలైన ప్యాకెట్లు మీరు రెడీ చేసుకున్నారు అనుకోండి. అలాంటి ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం మీరు కేజీ పిండి మాత్రం రుబ్బుకొని పెట్టుకోండి. దోశ పిండి అయినా కానీ సరే, ఇడ్లీ పిండి అయినా కానీ సరే, పిండి రుబ్బుకొని పెట్టుకున్నారు అనుకోండి. సేల్స్ అయితే ఓకే, సేల్స్ అవ్వలేదనుకోండి, నష్టమైతే ఏం లేదు. మీరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మరుసటి రోజు వండుకొని తినేస్తారు. దానికి నష్టమైతే ఏం లేదు కదా. ఒక చిన్న బిజినెస్ మనం మొదలు పెడుతున్నామంటే ఇంకా చిన్నవి ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది, కంపల్సరీగా అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. అందుకనేసే మనం ఎదగాలి అనుకుంటే కనుక మనం ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి అంటే కనుక నేను ఇలా చెప్పాను, ఒక ప్రాసెస్ గురించి చెప్పాను, పర్వాలేదు. దాన్ని కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది, మంచి సపోర్ట్ గిట్ల ఇచ్చారు నాకు. ఇప్పుడు నేను పిండి గురించి చెప్తున్నాను. చాలామంది షాపుల్లో పిండి అంటే ఇంకా అప్పటికప్పుడు తాజా పిండి అయితే దొరకదు మనకు. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఆ దోశ పిండి అనేది గట్టిగా ఉంటుంది మనం దోశలు వేసుకుంటే. అలా కొనగా మనము ఇళ్ళలోనే రెడీ చేసుకొని పెట్టుకొని ఆ రోజే మనం ఒక కేజీ పిండి రుబ్బు నైట్ పెట్టుకున్నాం అనుకోండి. ఈ రోజుది రేపటికి ఒక రోజుకి పర్వాలేదు, బాగుంటుంది. పులిస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బు కానీ మీరు ఇంట్లో నుండి సేల్స్ చేయవచ్చు. కనీసం మీరు స్టార్టింగ్ నుండి రుబ్బు ఒక కేజీ పిండి నుండి మీరు మొదలు పెట్టారనుకోండి, మీ అదృష్టం కనుక బాగుందనుకోండి, అది కాస్త ఒక కేజీ పోయి 10 కేజీల పిండి సేల్స్ అవుతుంది మీకు. ఒక 5 కేజీల పిండి దోశ పిండి, ఒక 5 కేజీల పిండి ఇడ్లీ పిండి. మీరు ఇంకా చట్నీ కూడా చేయవసరం లేదు, జస్ట్ రుబ్బు చేసి ప్యాకింగ్లు చేసేసి బయట బోర్డు పెట్టాలా, ఇక్కడ పిండి దొరుకుతుంది, దోశ పిండి దొరుకుతుంది, వస్తారు. ఎవరైనా కానీ సరే అప్పటికప్పుడు బియ్యం నానబెట్టుకొని దోశ రుబ్బు వేసుకొని తినాలంటే తినలేరు. ఈ మధ్యకాలంలో చాలామంది డైటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఎక్కువగా టిఫిన్లు తినేటోళ్ళే ఉన్నారు. దోశ రుబ్బు అప్పటికప్పుడు కొనాలన్నా కానీ సరే పిండి మన దగ్గర బాగా ఎక్సలెంట్గా ఉందనుకోండి, తాజాగా ఎవరైనా కొంటారండి. మన వీధుల్లో ఉన్న వాళ్ళు కూడా కొనేసుకుంటారు, బయట నుండి వచ్చే వాళ్ళని కాదు. మన వీధుల్లో ఉన్న వాళ్ళు కూడా 4-5 కేజీలు పిండి సేల్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగమైన పని. ఇది మాత్రం మీకు ఎలాగ అనిపించింది? ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎలాగ అనిపించింది? ఇది మాత్రం మీరు సేల్స్ చేసుకోవాలా. చిన్నది కష్టమైతే ఉంటుంది స్టార్టింగ్ నుండి. మనం ఇలా పెట్టిన ఏంటంటే 10 మందికి తెలియాలి, ఆ 10 మంది వచ్చేసి మన దగ్గర కొనాలంటే అలా కొనరు. నెమ్మదిగా ఏదైనా కానీ సరే ఒక్కొక్క మెట్టు ఎదగాలంటే ఇంకా ఇలాగే ఎదగాలి. ఇలాగ ఎదుగుతూనే మీకు చాలా పైకి రేంజ్లో అనేది మీరు ఎదుగుతారు. లేదంటే కనుక మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. మీకేం తెలియదు అన్నట్టుగా మీరు ఉన్నారనుకోండి, ఏం తెలుసుకోకుండానే మీరు అలా ఉండిపోతారు. ఇలా చెప్పారు కదా, ఒకసారి ట్రై చేద్దాము, 1-2 సార్లు ట్రై చేద్దాము అనేసి మీరు ఇలా చేశారనుకోండి, మీరు ఏం దోశలు వేయక్కర్లేదు, మీరేం ఇడ్లీ చేయక్కర్లేదు. జస్ట్ పిండి ఒకటే చేసి బయట బోర్డు పెట్టేసి మీకు తెలిసిన వాళ్ళకి, మీ వీధిలో ఉన్న వాళ్ళకి ఒక 4-2 3 చెప్తే ఆ 2-3 పోయి 10 మందికి తెలుస్తుంది. అమ్మో ఆవిడ ఇడ్లీ పిండి పెట్టిందంట, ఈ కొత్తగా రుబ్బు పెట్టిందంట, ఇడ్లీ రుబ్బు పెట్టిందంట, దోశ రుబ్బు పెట్టిందంట అని ఒకరికొకరు చెప్పుకోవడం మొదలవుతుంది. అదే మీరు ఒక్కరు చెప్తే చాలు, లేదంటే బోర్డు రాస్తే చాలు. అలా పెట్టుకుంటే కనుక మీకు మీ పిండి అనేది సేల్స్ గ్యారంటీగా అవుతుంది. అది రుబ్బు అనేది మీరు ఎక్సలెంట్గా పెట్టుకున్నారనుకోండి, చాలా బాగా మీరు ఈ పిండితో కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ రుబ్బుతో కూడా
ఎందుకంటే ఈ రుబ్బు అంటే ఇంక ఇదేం తక్కువ రుబ్బు అయితే కాదు. ఈ మధ్యకాలంలో దోశలు ఇడ్లీలు తెగ తినేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అన్నం అంటే ఇంక చాలామంది తగ్గిస్తున్నారు. అందుకనేసే మీరు రుబ్బుతో కూడా కొంతమంది ఈ పని చేసుకొని డబ్బులు అనేది సంపాదించుకోగలుగుతారు. అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఈ పిండి రుబ్బు పిండి కూడా చాలామంది ఇక్కడ సిటీలలో అయితే కనుక కవర్లలో పెట్టుకొని ఇళ్ళ దగ్గరే ఒక చిన్న బోర్డు రాసి పెట్టి ఇలాగ సేల్స్ కూడా చేసుకుంటున్నారు. కొంతమందికి అయితే తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. నేను ఇంకా మనిషికి తెలియాలనేసి అంటే ఇలాగైతే ఈ ద్వారా అయితే కనుక యూట్యూబ్ ద్వారా అయితే ఇంకా 10 మందికి పాస్ అయిపోతుంది ఫాస్ట్గా. ఎవరైనా కానీ సరే పల్లెటూళ్ళలో అయితే ఇంకా ఎగ్జాక్ట్ ఇంకా బాగుంటుంది. పల్లెటూళ్ళలో సిటీలలో చదువుకునే పిల్లలు, హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవరైనా కానీ సరే మామూలుగా లేదంటే హాస్టల్లో అంటే కనుక వాళ్ళు వంట చేసుకోలేరు కదా, అలాంటి వాళ్ళు బోరు కొట్టిన వాళ్ళు ఇలాంటి రుబ్బు తీసుకుపోయి అప్పటికప్పుడు వేసుకొని తినేటోళ్ళు. ఈ మధ్యకాలంలో టిఫిన్ అంటే తినేస్తున్నారు కదా అందరూ. అది కాక ఇది పెద్ద ఆయిల్ ఫుడ్ అయితే ఏం కాదు. ఇడ్లీ అయినా కానీ సరే, దోశ అయినా కానీ సరే, డ్రై అనమాట. ఏదైనా కానీ సరే చాలా చక్కగా తీసుకొని వెళ్తారు. మీరు సేల్స్ చేసుకునే వంతు మీది. ఎలా చేసుకోవాలనేది మీ వీధిలో వాళ్ళ 10 మందికి తెలిసింది అనుకోండి, వాళ్ళైనా కానీ సరే వాళ్ళు ఆ పూట వండుకోలేక వాళ్ళ దగ్గర రుబ్బులే. ఈ కాలంలో ఎవరండి పిండిని నానబెట్టేసి రుబ్బేసుకొని ఎవరో మనలాంటి వాళ్ళు మధ్యతరగతి అంటే నడి వయసు ఉన్న వాళ్ళే వేసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు జస్ట్ ఇప్పుడు మ్యారేజ్లో అయిన వాళ్ళు అయితే ఇది కూడా కష్టపడలేదు. ఈ పిండి కూడా ఇలాగ రుబ్బుకోవడము, ఇలా కడుపుకోవడము, ఇలాంటి ఇంత తతంగాలు వాళ్ళు చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటిది చాలా మేలు అవుతుంది అనమాట. అందుకనే ఇలాంటి బిజినెస్ కూడా మీకు సక్సెస్ఫుల్ అవుతుంది అనేసి నా తరపు నుండి మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఎవరైనా కానీ సరే ఇలా చేయాలనుకుంటే ఇంకా సింపుల్గా 1 కేజీ పిండి నుండి మీరు స్టార్ట్ చేయండి. మీరు కూడా సంపాదించుకోండి, మీ ఫ్యామిలీని మీరు కూడా బాగా చూసుకోండి. ఇది నా మంచి మాట. మీకు ఎలాగనిపించింది? మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ చేయండి. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.